బాపట్ల జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామం పెమానియల్ ప్రార్థనా మందిరంలో జీసస్ క్రీస్తుపై పాటల పుస్తకాలను కాంపాక్ట్ డిస్క్ ను రెవరెండ్ లూథరన్ శాస్త్రి గుమ్మడి రత్నప్రకాష్ గుమ్మడి యేసురత్నం ఆవిష్కరించారు. పాటలో మన కోసం ఆహారం తయారు చేసేది అయిన తర్వాత అయిపోతుంది అట్లా పాట. ఈ యొక్క మొదటి పుస్తకం ప్రతిష్ఠించుండగా మీరే కొంతమంది యేసుక్రీస్తున్నామని అడిగి వేడుకొచ్చు నామండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో పరలోకపు చెల్లిస్తున్న ప్రభు మాతాన్ని ఆయన రీతిగా మంచి ఆయన టెక్నాలజీ మాకు అందించారు. ఆయన టెక్నాలజీ కూడా మీ నామాన్ని కనపరిచే విధంగా చేయడం మాకు ఇచ్చిన గొప్ప భాగం. విషయాన్ని ప్రారంభించుండగా ఆయన ఈ పాటల ద్వారా అనేక మంది మేల్కొందే భాగంగా దయచేయమని యేసుక్రీస్తు నామంలో మీకు విడుదల పెడుతున్నాము. ఈ పాటలు స్వీకరిస్తున్నాను. వ్యాసం అభివృద్ధి చేసిన సాక్షిగా వారికి ఈ పాటలు అంకితం చేస్తూ నా మార్గదర్శి అనే పాటలోని పుస్తకాన్ని ఆవిష్కరించిన చిన్న వయసు నుంచి పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం అభివృద్ధి చేసిన మామూలు గారైన చింతా సౌభాగ్యం గారి జ్ఞాపకాలతో మా యొక్క తాతయ్య నాయనమ్మ గుమ్మడి అంకయ్య గారు గుమ్మడి కుటుంబ గారి యొక్క ఆస్తులతో మనము జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు గుమ్మడి దయమ్మ సాక్షిగా వారికి ఈ పాటలు అంకితం చేస్తూ నా మార్గదర్శి అనే పాటలోని ఆది కాలం నుంచి సంఘం ఆరంభం నుంచి కూడా దేవుడు ప్రభుని స్తుతించి ఆరాధిస్తూ మనం గమనిస్తాం. మనం 1వ కీర్తన చదువుకుంటే అక్కడ ఉత్సాహంతో దేవుని సన్నిధికి రండి, కీర్తన పాడుతూ ప్రభుని సన్నిధికి రండి అని మనం ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. అంటే దేవుని సన్నిధికి వచ్చిన వారు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు, పాటల ద్వారా దేవుని కనపరుస్తున్నారు. దావీదు కీర్తించచ్చు దేవుని సన్నిధిలో రాజ్యమే ఆమె. కాబట్టి ఈరోజు పాటల కార్యక్రమంలో అనగా ఒక ప్రత్యేకమైన దేవుడు అర్పించిన తలాంతులను దేవుడు